అందరికీ ప్రైజ్ ద లార్డ్. అపాయం అనేది ఏ మూల నుంచి పొంచి వస్తుందో మనకు తెలియదు. దేవుడు మనల్ని ఇంకా సజీవునిలాగా ఈ భూమి మీద మనల్ని పెట్టాడంటే కేవలం ఆయన పెట్టిన కృపాక్షేమములు మాత్రమే. దేవుడు ఇంకా టైంని ఇస్తున్నాడు కదా అని చెప్పేసి నీవు పాప భారాన్ని మోసుకుంటూ పోతే ఈ భూమి మీద రేపు నీకు టైం ఈ భూమి మీద అయిపోయినప్పుడు నువ్వు పరలోక రాజ్యాన్ని అస్సలు చేరుకోలేవు. అయితే లూకాసు వార్త 12 అధ్యాయం 16-22 వచనాల్లో చూడండి. సంపాదన ఆస్తిపాస్తులు చివరికి శరీరమునైనా మరణం తర్వాత ఇక్కడే వదిలేయాలి. మన క్రియలే మన వెంట వచ్చి ఆత్మ ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయిస్తాయి. నీవు సంపాదించే సంపాదన అవ్వచ్చు, ఆస్తులు అవ్వచ్చు, ఏది నీతో పాటు రావు. కేవలం నీవు చేసే మంచి క్రియలు లేదా చెడు క్రియలు ఇవి మాత్రమే నీతో పాటు వస్తాయి. నీవు మంచి క్రియలు చేసి దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తే ఖచ్చితంగా పరలోక రాజ్యాన్ని పొందుకుంటావు. అదే నీ చెడు క్రియలే ఎక్కువైపోతే కన్ఫామ్ సాతానుకు పట్టే నరకంలోకి నీవు త్రోయబడతావు. కాబట్టి దేవుని పట్ల భయభక్తులు కలిగి మనం జీవించాలి. మన పుట్టుక అనేది మన చేతిలో లేదు, మన మరణం అనేది మన చేతుల్లో లేదు. కానీ ఈ పుట్టుక మరణం మధ్యలో ఉండే టైం పీరియడ్ మాత్రం దేవుడు మనకే ఇచ్చాడు. నీవు ఎలా బ్రతకాలి, నీవు ఎలా ముందుకు సాగాలి దేవునిలో అనేది దేవుడు క్లియర్గా బైబిల్లో మనకి చెప్పి ఉన్నాడు. మనం ఒక్కొక్కసారి అనుకుంటాము, నా పాస్ట్ నా చేతిలో ఉంది, నా ప్రజెంట్ నా చేతిలో ఉంది, కానీ నా ఫ్యూచర్ నా చేతిలో లేదు అంటుంటారు. నీ ఫ్యూచర్ నీ చేతుల్లోనే ఉంది. నీ ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుందో దేవుడు నీకు బైబిల్లో క్లియర్గా చెప్పాడు. నీవు ఎలా బ్రతకాలి, ఎలా నీతిగా నిజాయితీగా బ్రతకాలి, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఎలా బ్రతకాలి అనేసి దేవుడు నీకు క్లియర్గా నీ ఫ్యూచర్ను కూడా దేవుడు నీకు బైబిల్లో పెట్టి ఉన్నాడు. కాబట్టి ఎప్పుడు నీ ఫ్యూచర్ నీ చేతిలో లేదని మీరు ఎప్పుడు అనుకోవద్దు. దేవుని పట్ల భయభక్తులు కలిగి మనం అందరికీ ప్రైజ్ ద లార్డ్. అపాయం అనేది ఏ మూల నుంచి పొంచి వస్తుందో మనకు తెలియదు. దేవుడు మనల్ని ఇంకా సజీవునిలాగా ఈ భూమి మీద మనల్ని పెట్టాడంటే కేవలం ఆయన పెట్టిన కృపాక్షేమములు మాత్రమే. దేవుడు ఇంకా టైంని ఇస్తున్నాడు కదా అని చెప్పేసి నీవు పాప భారాన్ని మోసుకుంటూ పోతే ఈ భూమి మీద రేపు నీకు టైం ఈ భూమి మీద అయిపోయినప్పుడు నువ్వు పరలోక రాజ్యాన్ని అస్సలు చేరుకోలేవు. అయితే లూకాసు వార్త 12 అధ్యాయం 16-22 వచనాల్లో చూడండి. సంపాదన ఆస్తిపాస్తులు చివరికి శరీరమునైనా మరణం తర్వాత ఇక్కడే వదిలేయాలి. మన క్రియలే మన వెంట వచ్చి ఆత్మ ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయిస్తాయి. నీవు సంపాదించే సంపాదన అవ్వచ్చు, ఆస్తులు అవ్వచ్చు, ఏది నీతో పాటు రావు. కేవలం నీవు చేసే మంచి క్రియలు లేదా చెడు క్రియలు ఇవి మాత్రమే నీతో పాటు వస్తాయి. నీవు మంచి క్రియలు చేసి దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తే ఖచ్చితంగా పరలోక రాజ్యాన్ని పొందుకుంటావు. అదే నీ చెడు క్రియలే ఎక్కువైపోతే కన్ఫామ్ సాతానుకు పట్టే నరకంలోకి నీవు త్రోయబడతావు. కాబట్టి దేవుని పట్ల భయభక్తులు కలిగి మనం జీవించాలి. మన పుట్టుక అనేది మన చేతిలో లేదు, మన మరణం అనేది మన చేతుల్లో లేదు. కానీ ఈ పుట్టుక మరణం మధ్యలో